ఒక చెట్టు కొమ్మ మీద ఒక పక్షి గూడు కట్టుకుంది. గుడ్లు పెట్టి పిల్లల్ని పొదిగింది. అలా ప్రతి సంవత్సరము జరిగేది. చిన్నగా ఉన్న చెట్టు ఎదగడం వల్ల పక్షి గూడు ఎత్తుకొని వెళ్ళిపోయింది. ఇలా జరగడం వల్ల పక్షికి కోపం వచ్చింది. ఓ బుద్ధి లేని వృక్షమా, నువ్విలా పెరుగుతూ పోతే నేనెలా గూడు కట్టను, ఎలా గుడ్లు పెట్టి పొదగను అని ఇంక నువ్వు ఎదగడం ఆపేయంది. అప్పుడు ఆ వృక్షము మెల్లగా అంది, నువ్వు గూడు కట్టుకొని పిల్లల్ని పొదిగే చోటిచ్చాను, నీ పిల్లలకు నీకు ఆకలికి పండ్లిచ్చాను, పిల్లలు కుటుంబం అంటూ నువ్వు ఎదిగినట్టే నేను ఎదగవద్దా? కొమ్మలు రెమ్మలు అంటూ నీకు వసతిగా ఉండేలా కిందనున్న ఏదో ఒక కొమ్మ మీద గూడు కట్టుకో, అది మానేసి ఎందుకిలా కోప్పడతావు అంది. మనం కూడా ఆ పక్షిలాంటి వాళ్ళమే. మనకు తల్లిదండ్రులు, అవకాశాలు, సమాజం అన్నీ కల్పించినా మీకు అందటం లేదని కోప్పడుతున్నారు. మీకు ఏం కావాలో తెలుసుకొని మీరు ఎదగాలే కానీ వాళ్ళ మీద, వీళ్ళ మీద, తల్లిదండ్రుల మీద, సమాజం మీద కోప్పడితే ఎలా? మీరు మారాలి. మార్పు రావడం అన్నది తప్పనిసరి. ఎవరినో ఏదో అనడం మానండి. అన్నీ అయిపోయాయి అనుకోవద్దు. మీరు ఎదగడానికి జీవితంలో ఎన్నో అవకాశాలు ఉంటాయి. మార్పులకు తగ్గట్టు మిమ్మల్ని మీరు మార్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.